హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విహాన్షి అకాడమీ. కరెంట్ అఫైర్స్ 2026 కరెంట్ అఫైర్స్ నుండి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, హూ బికేమ్ జాయింట్ నెంబర్ 1 ఇన్ ఐసీసీ మెన్స్ టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్ ఇన్ 2026? అంటే ఐసీసీ పురుషుల టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్ లో సంయుక్తంగా నెంబర్ 1 స్థానానికి ఎవరు చేరుకున్నారు అనేది ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? జస్ప్రీత్ బుమ్రా అండ్ మ్యాట్ హెన్రీ. ఓకే, ఇక్కడ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, నీరజ్ చోప్రా ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ స్పోర్ట్? నీరజ్ చోప్రా ఏ స్పోర్ట్స్ కు సంబంధించిన వాడు అనేది ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్, నీరజ్ చోప్రా దేనికి సంబంధించిన వాడు? జావెలిన్ త్రోకి సంబంధించిన వాడు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఇండియాస్ ట్రేడ్ మినిస్టర్ ఇన్ 2026 యూకే ట్రేడ్ డిస్కషన్స్ వాస్? అంటే 2026 యూకే వాణిజ్య చర్చలో భారత వాణిజ్య మంత్రి ఎవరు అంటే పీయూష్ గోయల్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ఇండియా సెలబ్రేటెడ్ విచ్ రిపబ్లిక్ డే ఇన్ 2026? 2026 సంవత్సరంలో భారతదేశం ఎన్నవ గణతంత్ర దినోత్సవం జరుపుకుంది? ఎన్నవ గణతంత్ర దినోత్సవం? 77వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంది. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, పద్మ అవార్డ్స్ ఆర్ రిలేటెడ్ టు విచ్ ఫీల్డ్? పద్మ అవార్డులు ఏ రంగానికి సంబంధించినవి? ఏ రంగానికి అంటే సివిలియన్ హానర్స్ కి సంబంధించినవి. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, పద్మ అవార్డ్స్ 2026 ఇంక్లూడెడ్ విచ్ అవార్డ్ కేటగిరీస్? 2026 సంవత్సరం పద్మ అవార్డుల్లో ఏ విభాగాలు ఉన్నాయి? పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ 3 విభాగాలు ఉన్నాయి కాబట్టి ఆన్సర్ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆల్ ఆఫ్ ద అబోవ్. సెవెంత్ క్వశ్చన్, వింగ్స్ ఇండియా 2026 వాజ్ రిలేటెడ్ టు విచ్ సెక్టర్? వింగ్స్ ఇండియా 2026 ఏ రంగానికి సంబంధించింది? దేనికి సంబంధించింది అంటే ఏవియేషన్ రంగానికి సంబంధించింది. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్, వింగ్స్ ఇండియా 2026 వాజ్ హెల్డ్ ఇన్ విచ్ సిటీ? వింగ్స్ ఇండియా 2026 ఎక్కడ జరిగిందంటే హైదరాబాద్ లో నిర్వహించారు. హైదరాబాద్ లో జరిగింది. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్, నేషనల్ యూత్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్? జాతీయ యువజన దినోత్సవం ఎప్పుడు జరిగింది అంటే జనవరి 12న జరిగింది. నెక్స్ట్ 10th క్వశ్చన్, నేషనల్ యూత్ డే మార్క్స్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్? జాతీయ యువజన దినోత్సవం ఎవరి జయంతి అంటే స్వామి వివేకానంద జయంతి. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఇందులో మహాత్మా గాంధీ జయంతి ఎప్పుడు? అక్టోబర్ 2. జవహర్ లాల్ నెహ్రూ జయంతి ఎప్పుడు? నవంబర్ 14. అంబేద్కర్ జయంతి ఎప్పుడు? ఏప్రిల్ 14. ఓకే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.